బేసిక్ గా ప్రతి దాంట్లో ఒక వాటా షేరింగ్ అనుకుంటున్నారు. ఇప్పుడు మొన్న ఈయన ఎందుకు అడిగారు మంత్రి పదవి, మొన్న 3 రాజ్యసభ సభ్యులు రాజీనామా చేశారు వైసీపీ నుంచి. ఆ మూడిట్లో 2 తెలుగుదేశం తీసేసుకుంది, 1 బీజేపీ తీసేసుకుంది. కూటమిలో రెండవ ప్రధాన పక్షం అయ్యిండి తమకేం రాకపోవడం ఏంటి? ఇది కార్యకర్తల అసంతృప్తి వస్తుంది కదా, మన వాట మనం అడగకపోతే ఎట్లా అన్నటువంటిది. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే ఇంకో మళ్ళీ నెక్స్ట్ చూద్దాంలే అంటానికి కుదరదు. ఓసారి వదులుకుంటే అయిపోయినట్టు ఎక్కడతో. అందుకనినే ఆ ఎంపీల లిస్టులోనే ఆ ఎంపీలకు సంబంధించి తెలుగుదేశం చంద్రబాబు గారి పేరుతో ప్రకటన వెలువడింది. ఆ ప్రకటనలోనే 2 తెలుగుదేశం ఎంపీలు, 1 బీజేపీ ఎంపీ కృష్ణ, ఇది 3 అది పెట్టి 4వది నాగబాబు గారికి అని పెట్టారు. అప్పుడే తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి కొంతమంది వీర విధేయులకి చాలా కోపం వచ్చింది పవన్ కళ్యాణ్ మీద. ఏంటంటే బాబు గారి మీద ఎంత ఒత్తిడి చేస్తున్నాడు అసలు, ఆయన లాంటి మహానుభావుడు దేవుడి మీదన, లేకపోతే ఆయన జీవితంలో ఎప్పుడన్నా ఇట్లాంటి ప్రకటన ఇవ్వడం చూసామా? కావాలంటే తర్వాత తీసుకుంటాడు, అది బాబు గారిని అడిగితే బతిలాడితే ఇవ్వరా ఏంటి? అంతేగాని ఆయన చేత ఎంత ఒత్తిడి తెచ్చి ఉండకపోతే ఎంపీల దాంట్లో ఈ స్టేట్మెంట్ తెచ్చాడు అంటే చాలా ఇబ్బంది పెట్టేస్తున్నాడు అన్నటువంటి ఫీల్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. అదే